శేఖర్ మాస్టర్ టాలీవుడ్ నెంబర్ 1 కొరియోగ్రాఫర్. స్టార్ హీరోల చిత్రాలకు ఆయన పనిచేస్తారు. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాన్స్లో కొత్తదనం లేదు, అన్ని సినిమాల్లో అదే రకం స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంతకు మించి ఆయన కంపోజ్ చేసిన కొన్ని స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయంటూ జనాలు మండిపడుతున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీలోని ఓ సాంగ్లో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీతో వేసిన స్టెప్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణతో వేయించిన మరో స్టెప్ మరింత విమర్శల పాలైంది. ఊర్వశి రౌతేలా హిప్పై గుద్దటంతో పాటు బాలయ్య హ్యాండ్ మూమెంట్స్ జుగుప్సాకరంగా ఉన్నాయి. రాబిన్ హుడ్ మూవీలో కేతికా శర్మ ఓ స్పెషల్ సాంగ్లో వేసిన మూమెంట్ సైతం అసభ్యకరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అసభ్యకర స్టెప్స్కి శేఖర్ మాస్టర్ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ విమర్శలపై శేఖర్ మాస్టర్ తాజాగా స్పందించారు. అందుకు తాను మాత్రమే బాధ్యుడు కాదన్నట్టు ఆయన మాట్లాడారు. ఒక స్టెప్ విషయంలో పూర్తి నిర్ణయం నాది కాదు. హీరో, డైరెక్టర్, నిర్మాత, టీం అంతా కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను 3-4 ఆప్షన్స్ ఇస్తాను. అందులో వారు ఒకటి ఎంచుకుంటారు. హీరోలు, దర్శకులు ఏం కోరుకుంటారో అదే నేను ఇస్తాను అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. అసభ్యకర స్టెప్స్ ఎంపికలో హీరోలకు, దర్శక నిర్మాతలకు కూడా భాగం ఉందని శేఖర్ మాస్టర్ పరోక్షంగా వెల్లడించారు. జాను లిరి అనే మహిళా డాన్సర్తో తనకు అక్రమ సంబంధం అంటగడతారంటూ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డాన్స్ నచ్చి మెచ్చుకున్నాను. దాంతో ఆమెతో నాకు లింక్ పెట్టి మాట్లాడారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతగానో బాధించాయి. నా వల్లే ఆమె గెలిచింది అన్నారు. ఆ షో అయ్యాక ఆమెవరో నాకు తెలియని కూడా తెలియదు. ఇతర టాప్ కొరియోగ్రాఫర్తో నాకు విభేదాలున్నాయన్న వార్తల్లో కూడా నిజం లేదని శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ చాలా కాలంగా టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.